అనకాపల్లి జిల్లాలో పలుచోట్ల రోబరీకి గురైన ప్రాంతాల్లో రాబరీ సొత్తును రికవరీ చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా పోలీసులు ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ యలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్కి సంబంధించిన 4 కేసులలో సుమారు 11,30,000 రూపాయల విలువగల 45 గ్రాముల బంగారం, 4 బైకులు, 1 మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. ఈ నిందితుడిని యలమంచిలి రూరల్ సైకిల్ వాన్ పాలెం జంక్షన్ దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు. అలాగే అచ్యుతాపురం పరవాడ పోలీస్ స్టేషన్లో సంబంధించిన 5 చోరీ కేసుల్లో సుమారు 10 లక్షల రూపాయలు విలువగల 143 తులాల బంగారం స్వాధీనం చేసుకుని నిందితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ నిందితుడిపై గతంలో 19 కేసులు కూడా నమోదు అయినట్లు పేర్కొన్నారు. ఈ కేసులను ఛేదించిన పోలీసులకు ఎస్పీ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేశారు. నేను ఎస్పీ అనకాపల్లి ఈరోజు సిసిఎస్ టీమ్ యలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్ అండ్ అచ్యుతాపురం పోలీస్ స్టేషన్ ఒక గుడ్ వర్క్ చేయడం జరిగింది. ఇది ప్రాపర్టీ ఆఫెన్సెస్లో మనకి 2 గ్యాంగ్స్ సెపరేట్ గ్యాంగ్స్ మనకి ఈరోజు మనం అరెస్ట్ చేసేసాము అండ్ ప్రాపర్టీ రికవర్ కూడా చేయడం జరిగింది. ఈ ఫస్ట్ యలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్ కేసులో 45 గ్రామ్స్ గోల్డ్ రికవర్ చేయడం జరిగింది. 4 మోటార్ సైకిల్స్ అండ్ 1 సెల్ ఫోన్, టోటల్ 11,30,000 వాల్యూ ఆఫ్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. సెకండ్ కేసు అచ్యుతాపురం పోలీస్ స్టేషన్ కేసులో ఇన్ టోటల్ 143 గ్రామ్స్ గోల్డ్ 10 lakhs వాల్యూ మనం రికవర్ చేయడం జరిగింది. ఈ అచ్యుతాపురం పోలీస్ స్టేషన్ కేసులో ఇద్దరు అక్యూజ్డ్ మనకి ఇన్ఫర్మేషన్ మీద వెహికల్ చెకింగ్ చేసినప్పుడు ఇద్దరు మనకి 4 రోడ్ జంక్షన్ గాజువాక రోడ్ అచ్యుతాపురం మండలంలోనే సిఐ అలాంగ్ విత్ సిసిఎస్ టీమ్ పట్టుకోవడం జరిగింది. వాళ్ళని పట్టుకున్న తర్వాత ఇంటరోగేషన్లోనే మనకి ఈ 5 కేసెస్లో ప్లస్ ప్రజెంట్ 1 కేసు టోటల్ 6 కేసెస్లో ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. దే హ్యావ్ అ టోటల్ ఆఫ్ 5 కేసెస్ 5 ఎర్లియర్ కేసెస్ అగెయిన్స్ట్ దెమ్. ఈ 3 కేసెస్ అచ్యుతాపురం పోలీస్ స్టేషన్లోనే రిజిస్టర్ అయింది. 3 కేసెస్ 2024లోనే రిజిస్టర్ అయింది. 2 ఇన్ మే మంత్ అండ్ లాస్ట్ వన్ రీసెంట్లీ నవంబర్ మంత్లో రిజిస్టర్ చేయడం జరిగింది. ఇంకా 2 కేసెస్ పరవాడ పోలీస్ స్టేషన్ పాత కేసెస్లో ఈ రికవరీ చేయడం జరిగింది. ఈ 2 కేసెస్ ఒకటి 5th మంత్లోనే జరిగింది అండ్ సెకండ్ ఆఫెన్స్ హ్యాపెండ్ ఇన్ 6th మంత్. వాళ్ళకి ఏమంటే వాళ్ళు స్లీపింగ్ పర్సన్స్ నుంచి ఎస్పెషలీ మహిళలకి టార్గెట్ చేసుకుంటారు అండ్ రాత్రి ఈ 12 to 3 AM లోపల ఈ హౌసెస్ దగ్గర వెళ్ళి ఈ స్నాచింగ్ చేసుకుంటారు ఆఫ్ ఎవ్రీ గోల్డ్ ఆర్నమెంట్స్ ఎస్పెషలీ గోల్డ్ చైన్స్. ఈ అక్యూజ్ నెంబర్ 1 అండ్ అక్యూజ్ నెంబర్ 2 both of them belong to Gajuwaka area in Visakhapatnam city. Their age is also 28 years and second person only 21 years of age. ఈ ఫస్ట్ పర్సన్ మీద టోటల్ 19 కేసెస్ గతంలోనే రిజిస్టర్ అయిన ఉన్నాయి. ఇందులో 3 కేసెస్లో అతనికి కన్విక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. రిమైనింగ్ కేసెస్ పీటీలోనే ఉన్నాయి. ఇంకా సెకండ్ పర్సన్ మీద ఇది 2 కేసెస్ ఉన్నాయి. ప్రస్తుతానికి అతనే అబ్స్కాండింగ్ ఉన్నారు. బట్ దాని మీద కూడా మనకి క్లూజ్ వచ్చింది. ఇన్ ద మీన్ వైల్ అతనిని కూడా అరెస్ట్ చేసి మనం ప్రొడ్యూస్ చేసేస్తాము. ఈ సెకండ్ కేసు యలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్లోనే రిజిస్టర్ అయిన కేసు. ఈ గ్యాంగ్కి ఏమంటే వాళ్ళు బైక్ ఆఫెన్సెస్ ఎక్కువగానే చేస్తారు. ఐసోలేటెడ్ ప్లేసెస్లోనే ఈ పార్క్డ్ అయిన బైక్స్ ఈ గట్టిగానే తీసేసి ఈ బైక్ థెఫ్ట్ చేయడం జరుగుతూ ఉంటాయి.